మోదా తుఫాన్ ప్రభావంతో ఏపీ అతలాకుతలమవుతుంది. ఎడతెరగని భారీ వర్షాల కారణంగా జనజీవనం స్తంభింపబోయింది. ఈదురుగాలులు కూడిన భారీ వర్షాలు రవాణా వ్యవస్థను కూడా ప్రభావితం చేయగలిగింది. ప్రతికూల వాతావరణం కారణంగా ఇప్పటికే పలు విమానాశ్రయాలు కూడా నిలిచిపోయాయి. తాజాగా హైదరాబాద్ నుంచి విశాఖకు వెళ్ళిన ఎయిర్ ఇండియా విమానం కూడా ల్యాండింగ్ కాకుండా రిటర్న్ వెళ్ళిపోయింది. వివరాల ప్రకారము ఎయిర్ ఇండియా విమానము బుధవారం ఉదయం హైదరాబాద్ నుంచి విశాఖకు బయలుదేరే క్రమంలో విశాఖలో ల్యాండింగ్ కావాల్సి ఉండగా ప్రతికూల వాతావరణం కారణంగా ల్యాండింగ్ కాలేదు. దీంతో ఎయిర్పోర్ట్ అధికారులు కూడా విమానాన్ని తిరిగి హైదరాబాద్కు పంపేశారు. అనంతరం హైదరాబాద్ విమానం ఫ్రెష్గా ల్యాండింగ్ అయ్యింది. ఈ క్రమంలో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు విజయవాడ, విశాఖ వెళ్ళిపోయిన ఎయిర్ ఇండియా విమానాలు రద్దు. ఇది ఇలా ఉండగా మోతోఫ్ తుఫాన్ ప్రభావం నెపంతో శంషాబాద్ నుంచి కూడా ఏపీకి వెళ్ళవలసినటువంటి 18 విమాన సర్వీసులు కూడా రద్దు చేశారు. ఈ వాతావరణము అనుకూలించని కారణంగా హైదరాబాద్ నుంచి కూడా విజయవాడ, విశాఖ, రాజమండ్రి వెళ్ళవలసినటువంటి విమానాలు రద్దు అయినట్లుగా అధికారులు ప్రకటించారు. విజయవాడ, విశాఖ, రాజమండ్రి నుంచి శంషాబాద్ రావాల్సినటువంటి 17 విమాన సర్వీసులు కూడా రద్దు చేసినట్లుగా చెప్పారు. రద్దయిన వాటిలో విశాఖపట్నం నుంచి 9, రాజమండ్రి నుంచి 5, విజయవాడ నుంచి 3 విమానాలు కూడా రద్దయ్యాయి. ఈ కారణంగా చూస్తే మొత్తం అంతా ఏపీ స్టేట్ అంతా మొత్తము అన్ని విమానాశ్రయాలు కూడా రద్దయినట్లుగా ప్రకటించబడినది. ఇప్పుడు చూస్తే 14 జిల్లాల్లో బ్రహ్మాండమైనటువంటి తుఫాన్ ఎఫెక్టును ప్రజలంతా అల్లకొల్లలంగా ఉన్నారు. దీన్ని ఆదుకొనడానికి ఏపీలో మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తన కార్యకర్తలను, లీడర్లను ఏ ఏరియాలో వీళ్ళందరికీ సహాయపడవాలని ఆయన ఇచ్చినటువంటి సలహాను చూసుకొని ఎక్కడ చూసినా తుఫాన్లో బ్రహ్మాండంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలైతేనేమి, లీడర్లు అయితేనేమి మరియు ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్దలైతేనేమి ఎవడు చూసినా బ్రహ్మాండంగా ప్రజలను ఆదుకొనడానికి ఎక్కడ చూసినా జై జగన్ అంటూ అక్కడ సహాయం చేయడానికి అన్ని విధాలా ఉపయోగపడుతున్నారు. రూలింగ్లో ఉన్న పార్టీ పట్టించుకోకపోయినా రూలింగ్లో లేనటువంటి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంత రిస్క్ తీసుకొని కూడా వాళ్ళ కార్యకర్తలకైతేనేమి, వాళ్ళ లీడర్లకైతేనేమి, పార్టీ అభిమానులకైతేనేమి ప్రతి ఒక్కరికి ప్రతి ఏరియాలో ఎవ్వరూ ప్రజలు ఇబ్బంది పడకుండా ఆదుకోమని ఆయన చెప్పిన మేరకు వైఎస్ఆర్సీపీ లీడర్స్ అంతా కూడా తోసినట్లుగా వాళ్ళు ప్రజల్లోనే ఉంటూ ఆ ఏరియాల్లోనే ఉంటూ వారికి సహకారాలు అందిస్తూ వాళ్ళు చేసేటువంటి పనితనాన్ని గొప్పగా చూసుకుంటున్న ఈ తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు పాలకపక్షంలో లేడు, ప్రతిపక్షంలో ఉన్న బ్రహ్మాండంగా చేయగలుగుతున్నాడు. కానీ పాలకపక్షంలో ఉన్నటువంటి లీడర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు ప్రతి ఒక్కరు కూడా ఒక ఏసీ గదుల్లో కూర్చొని కంప్యూటర్ ముందు పెట్టుకొని ప్రజల సమస్యలను తెలుసుకొని వారికి సహకారాలు అందిస్తున్నారని అనుకుంటున్నారు. కానీ ఎవరు ఏ లీడర్ కూడా, ఏ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా జనాలకు ముందుకు పోయి భరోసా ఇచ్చే శక్తి, సామర్థ్యాలు లేని వ్యక్తులుగా తయారయ్యారు. అందుకే ప్రతి ఏరియాలో, ప్రతి నియోజకవర్గంలో 14 జిల్లాల్లో ఈ మోదా తుఫాన్ దెబ్బతిన్న ఇల్లు అయితేనేమి, చెట్లు అయితేనేమి, కరెంటు తీగలైతేనేమి ప్రతి ఒక్కటి కూడా వారికి సహకరిస్తూ వైఎస్ఆర్సీపీ వాళ్ళు జనాల్లో ఎప్పుడు ఉన్నారు, ఇప్పుడు కూడా ఈ వరద ప్రాంతాల్లో కూడా పర్యటించి ప్రజల శ్రేయోభిలాషగా వాళ్ళకి ధైర్యం నింపడానికి వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు. థ్యాంక్ యూ.